హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్నటువంటి గోల్కొండ క్రాఫ్ట్స్ అండ్ టెక్స్టైల్స్ మేళా అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ రోజు ఆఖరి రోజు కావడంతో ఇటు కొనుగోలుదారులతో పాటు దుకాణదారులు కూడా బిజీగా ఉన్నారు అక్కడ. మరి దీని గురించి వారేమంటున్నారో ఇప్పుడు చూద్దామా. నా పేరు లక్ష్మీదేవి అండి. ఎంపీ లక్ష్మి. నేను నాకు హైదరాబాద్ ఇంటికి దగ్గరనే అశోక్ నగర్ లో ఉంటాము. అయితే ఇక్కడ మాకు ఇంటికి దగ్గరే కదా, కాబట్టి మనం ఎప్పుడు కావాల్సినప్పుడు అంతా వస్తున్నాం. మొన్న వచ్చాము, వచ్చేసి శారీస్ అన్ని మొత్తం చూసామన్నమాట. చాలా బాగున్నాయి. ఇక్కడ కాశ్మీరీ సిల్క్ శారీస్ కాశ్మీర్ నుంచి వాళ్ళు వచ్చారంట. ఒరిజినల్ చాలా బాగున్నాయండి. అసలు నిజంగా మనకు ఒరిజినల్ గా ఇక్కడ దొరకడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. అక్కడ ఒక 2 శారీస్ తీసుకున్నాము. తర్వాత టిస్కో వాళ్ళు ఉన్నారు కదా, మన నేత శారీస్, దాంట్లో 15% 20% డిస్కౌంట్ ఇచ్చారు. అక్కడ కూడా 2 పట్టు చీరలు తీసుకున్నాము. దాని తర్వాత అక్కడ మాధవరం శారీస్ అనేది ఒకటి ఉందండి. మాధవరం శారీస్ అక్కడ ఒరిజినల్ కలర్స్ తోటి వాళ్ళు చేశారనమాట. జూట్ శారీస్, తర్వాత చాలా మంచి టెక్స్టైల్స్ కూడా చాలా మంది, ప్యూర్ కాటన్. అక్కడ కూడా ఒక 2 శారీస్ తీసుకున్నాము. తర్వాత ఈ బ్లౌజ్ పీసెస్ కూడా ఎంత మంచి రకరకాల బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి, అవి తీసుకున్నాము. తర్వాత డ్రెస్ మెటీరియల్స్ అండి. డ్రెస్ 1000కి 3 అని పైన టాప్స్. మా ఫ్రెండ్స్ కూడా యోగా వాళ్ళు, అంటే నేను రోజు వాకింగ్ అట్లా వెళ్తుంటాను, ఈ వాళ్ళు కూడా వచ్చేసేసి మా ఫ్రెండ్స్ కూడా 1000కి 3 అని టాప్స్ అవి కొన్నారు. తర్వాత ఇప్పుడు మా మేనకోడలు కూడా తను అదే పనిగా డ్రెస్సెస్ కొనడానికే వచ్చింది. ఇప్పుడు కాటన్ శారీస్, సమ్మర్ కదా, కాటన్ శారీస్ కూడా మాకు 250కే దొరికినాయి, రెగ్యులర్ వేర్. అవి కూడా కొన్నాము. నిజంగా ప్రతి ఒక్క శారీ, అంటే ఇది గవర్నమెంట్ పెట్టింది కదా, సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది కాబట్టి ఒరిజినల్ వాళ్ళు వీవర్సే ఇక్కడ పెట్టినట్టున్నారు. కాబట్టి అన్ని అసలు నాట్ ఓన్లీ శారీస్, బెడ్షీట్స్ కానీ, తర్వాత డ్రెస్ కానీ, పిల్లలవి ఇవి కూడా డ్రెస్సెస్ కూడా చాలా బాగా నచ్చినాయండి. ప్రైజెస్ అంటే డిస్కౌంట్ ఇస్తున్నారు ఇప్పుడు వాళ్ళకి. ఇది ఐ థింక్ ఇది కన్సెషన్ మీద ఇచ్చింటారు కదా, వాళ్ళు పెట్టుకోరు కాబట్టి, గవర్నమెంట్ సబ్సిడీ ద్వారా పెట్టింటారు కాబట్టి వాళ్ళు మనకు 20% డిస్కౌంట్ లో ఇచ్చారు కాబట్టి రీజనబుల్ గానే ఉన్నాయి. నేను తీసుకున్నాను. నేను ఒక 4 శారీస్, మా అమ్మాయి ఒక 2 శారీస్ తీసుకుంది. మళ్ళీ ఇవాళ కూడా ఇప్పుడే బ్లౌజ్ పీసెస్, మనము పెట్టుపోతలకి బ్లౌజ్ పీసెస్ చాలా మంచిగా కాటన్ బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి, ఆ పెట్టుపోతలకి తీసుకున్నాను. శారీస్ కూడా మనం తక్కువలో కొనేసేసి ఎవరైనా వచ్చినప్పుడు, ఇంటికి వచ్చినప్పుడు కూడా పెట్టడానికి బాగుంటుంది. పైగా సమ్మర్ లో కూడా మనకు కాటన్ శారీస్ మనం కట్టుకోవడానికి కూడా బాగుంటుందని ఇప్పుడే తీసుకుంటున్నాను. ఇంక ఇవాళ కూడా ఒక 3-4 శారీస్ పర్చేజ్ చేస్తాం. లాస్ట్ డే కాబట్టి మనకు మంచిగా కాటన్ మంచిగా దొరికితే మేము పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాం. హాయ్ గర్ల్స్, మీ పేరు? అశ్రిత. ఎక్కడి నుంచి? ఇక్కడ గాంధీనగర్ నుండి. ఇక్కడ గాంధీనగర్. సో వస్తూ ఉంటారా ఇక్కడ? లాస్ట్ టైం కూడా పడింది, అప్పుడు వచ్చాం, మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చాం. ఏది మీకు బాగా నచ్చుతుంది ఇక్కడ? డ్రెస్సెస్ బాగుంటాయి, కానీ లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే ఈ టైం కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది. ప్రైస్ ఎక్కువ అనిపించింది. ఓకే ఓకే. సో మీ పేరు? శ్రావ్య. ఓకే శ్రావ్య, ఏం చేస్తుంటారు? ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నాం. అది మోటర్ అయిపోయింది, యూపీఎస్సీ కోచింగ్. ఓకే ఫైన్. ఎలా అనిపించింది షాపింగ్ అంతా? చూసారు కదా, చాలా బాగుంది. ఓకే, మీకోసం ఏమైనా తీసుకున్నారా? లేదు, ఓన్లీ ఒక శారీ తీసుకున్నాం అంతే. ఓకే, ఇస్ దేర్ ఎనీ అకేషన్? శారీ తీసుకున్నారు కదా, నార్మల్ గిఫ్టింగ్ ఫర్ మదర్. ఓకే. సో రేట్ వైజ్ మీ ఫ్రెండ్ కి ఎక్కువ అనిపించింది, మీకు ఏమనిపిస్తుంది? నాకు ఏమనిపించలేదు, వర్తే అనిపిస్తుంది అంతే, పెట్టొచ్చు. ఓకే, వెరీ గుడ్. మధ్య నేను పద్మ అండి. ఓకే, ఎన్ని ఇయర్స్ గా మీరు ప్రొడక్ట్స్? 23 సంవత్సరాలు అవుతుంది మేడం. ఓకే, ఖమ్మం నుంచి. ఇక్కడ ఈ 10 days అనేది జరిగింది కదా, సో వచ్చినప్పుడు ఎక్కడ ఉంటారు, ఎలా ఉంటుంది మీకు ఇక్కడ? మాకు రూములు ఇస్తారు మేడం. నాబార్డ్ వాళ్ళు చాలా మంచిగా చూసుకుంటారు మమ్మల్ని. డైలీ ఇస్తారు, భోజనం పెడతారు, మంచిగా ఛార్జీలు ఇస్తారు, మళ్ళీ అన్ని మాకు మంచిగా చూస్తారు. మంచిగా చూస్తారు. నాబార్డ్ వాళ్ళు మంచిగా చూస్తారు మమ్మల్ని, చాలా బాగా చూస్తారు. బాగుంది మేడం. అయిపోయింది, సరుకు అంతా అయిపోయింది. ఇదే సరుకు ఉంది. చాలా హ్యాపీ. ఆఫీస్ సార్లు గాని, మేడం గారు గాని చాలా మంచిగా నన్ను కలకత్తా పంపించారు, అక్కడ బానే ఉంది. ఉత్తరాఖండ్, డెహ్రాడూన్ పంపించారు, అక్కడ బానే ఉంది. అంటే హోమ్ మేడ్ అమ్మా? హోమ్ మేడే మేడం. ఇంట్లో 10 మందిని కలిసి చేస్తాం మేడం. మాకు ఫుడ్ ఐటమ్స్, కారపొళ్ళు, పచ్చళ్ళు, వెజ్ నాన్ వెజ్ పచ్చళ్ళు అన్ని తయారు చేస్తాం మేడం. మాకు మోడీ గారు కూడా డబ్బులు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు రైల్వే స్టేషన్ లో 1 స్టేషన్ 1 స్టాప్ అని స్టేషన్ లో షాప్ కూడా ఇచ్చారు. నేను ఫస్ట్ మహిళా ప్రాంగణంలో ట్రైనింగ్ అయ్యా మేడం. మళ్ళీ అదే మహిళా ప్రాంగణంలో నేను ట్రైనింగ్ ఇచ్చాను.
సూపర్. 3 గ్రామాలకు ఇచ్చాను. ట్రైనింగ్ ప్రాసెస్ ఎన్ని రోజులు ఉంటుంది? 21 రోజు మేడం. మనం ఏమైనా పే చేయాలా ట్రైనింగ్? ఏం లేదు మేడం, వాళ్ళే మనకి పైసలు ఇస్తారు. ఓకే. గవర్నమెంట్ ద్వారాగే నేను నేర్చుకున్నా. ఓకే. మళ్ళీ నన్ను టీచర్ గా పెట్టి మళ్ళీ వేరే వాళ్ళకి నేర్పించారు. ఓకే. ఎలా ఉందమ్మా ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. మళ్ళీ టీచర్ కదా. చాలా బాగుంది మేడం, చాలా బాగుంది. చాలా మంచిగా ఉంది. మళ్ళీ ఇక మాకు తర్వాతకి ఇట్లా ప్రోగ్రాంలకి నాకు రైతు బజార్లో ఫస్ట్ షాప్ ఇచ్చారు. అది షాపు బస్ స్టాండ్ దగ్గర ఉంది, అది తీసేసి వేరే కార్డులే కట్టారు. ఇక అక్కడ సేల్ ఉండదులే అని మేము తీసేసినాం. మళ్ళీ రైల్వే స్టేషన్ లో ఇచ్చారు. బాగుందమ్మా మరి సేల్ అక్కడ రైల్వే స్టేషన్? అంటే మొన్ననే స్టార్ట్ చేసినాం మేడం. ఓకే. అంటే కొంచెం ఒక 5-6 నెలలు పట్టుద్ది కొంచెం గట్టిగా నడవాలంటే. ఓకే. 20 మంది కలిపి చేస్తారు అని అన్నారు కాబట్టి, అంటే మీ కింద హెల్పర్స్ లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకు హెల్ప్ చేస్తారు? మా గ్రూప్ మేడం. మీ గ్రూప్ మొత్తం. ఓకే. మీరు నేర్చుకున్న వాళ్ళు, టీచర్స్ వీళ్ళందరూ కదా? మాది ఒక ఎస్హెచ్ గ్రూప్ 10 మెంబర్స్ ఉంటాం మేడం. ఓకే. మాకు ఎక్కువ పని ఉన్నప్పుడు ఇంకా వేరే వర్కర్లను పెట్టుకుంటాం. ఎట్లా అంటే ఒకే రోజులో ఇంత సరుకు తయారు చేయాలని వాళ్ళు చెప్పారు అనుకోండి, అప్పుడు మనుషులు పెట్టుకుంటాం, లేకపోతే మేమే చేస్తాం. బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటారు. అయితే ఈ మధ్య మనకి కేరళ వరదలప్పుడు కూడా మనకి సాంబార్ పొడి, రసం పొడి తయారు చేయమని ఒకే రోజు 6 క్వింటాలు చేయమన్నారు. ఓకే. ఒకే రోజు 6 క్వింటాలు చేయాలంటే ఒకే రోజు 6 క్వింటాలు చేయలేము మేడం, అంత పెట్టుబడి ఇప్పుడు మా దగ్గర లేదు. అదొక 2 క్వింటాలు, ఇదొక 2 క్వింటాలు అయితే చేయలేస్తాం. అది మీరు ముడి సరుకు ఇవ్వండి, మేము పని చేస్తామని చెప్తే సరుకు ఇప్పించారు. మేము చేసి ఒకే రోజులో పంపించాం. ఓకే. ఇప్పుడు ఈ ప్యాకెట్స్ ఉన్నాయి కదమ్మా, అంటే ఎంత వెయిట్ ఉంటుంది, ఎన్ని గ్రామ్స్ ఉంటుంది, ఎట్లా అమ్ముతున్నారు మీరు? మేము 1/2 kg, 1/2 kg, కేజీ. ఓకే. ఇక కారపొళ్ళు అయితే 100 grams అట్లా ప్యాక్ చేసి అమ్ముతాం. ఓకే. సో ఎంత కాలం నిల్వ ఉంటుంది అని జనరల్ గా ఇట్లా ప్యాకేజ్ లో తీసుకోవాలంటే కొంచెం భయపడతారు కదా, ఎట్లా అనిపిస్తుంది? మేము ఒక నెల రోజులు ఉంటది మేడం. నెల రోజులు ఏం ఖరాబ్ కాదు. నెల రోజులు అయిన తర్వాత కూడా ఖరాబ్ కాదు, కానీ కొంచెం ప్యాకింగ్ చేసి ఉంటది కాబట్టి కొంచెం మామూలుగా స్మెల్ వచ్చినట్టు ఉంటది, అంతే. ఖరాబ్ అయితే ఏం కాదు, అది ప్యాక్ చేసి ఉంటది కాబట్టి. కుల్లా ఉంటే ఏం కాదు, మనం డబ్బాలలో అట్లా పోసుకుంటే ఏం కాదు. ప్యాకింగ్ ఉంటే కొంచెం స్మెల్ వచ్చినట్టు, ఒక నెల రోజుల దాకా స్మెల్ రాదు, తర్వాత కొంచెం స్మెల్ వచ్చినట్టు ఉంటది, అంతే. మేమేమో కాకపోతే ఏంటంటే ఒకేసారి ప్యాక్ చెయ్యం, ఇక్కడ తీసుకొచ్చి కూడా ఏ రోజు ప్యాకింగ్ ఆ రోజు అయిపోయినట్టు ప్యాకింగ్ చేస్తాం, ఒకేసారి ప్యాకింగ్ చేసి ఉంచాం. సో ఈ 10 రోజులుగా ఎలా ఉండేనమ్మా? ఈ రోజు ఇంకా ఆఖరి రోజు కాబట్టి చాలా బాగుంది మేడం. చాలా బాగుంది. మీరు అనుకున్నంత దానికంటే దాటింది. మంచిగా ఉంది, వ్యాపారం అయితే బానే ఉంది. నాకు మాత్రానికి ఉత్తరప్రదేశ్ డెహ్రాడూన్, నోయిడాలో అమ్మిన ఒక 10 రోజుల్లో 3 లక్షలు అమ్మా మేడం. ఇంకా అది ఎప్పుడు నేను ఇంకా ఫస్ట్ సెకండ్ అదే 3 లక్షలు. మా ఆయన గారు 3 సార్లు ఖమ్మం వచ్చి 3 సార్లు సరుకు తీసుకొచ్చింది. మరి అంటే ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది? ఒక రోజుకి ఎంత వరకు సంపాదిస్తున్నారు? ఒక రోజు కానీ ఉండదు మేడం, మాకు రోజుకి ఇంత అనేది ఉండదు మాకు. ఇప్పుడు ఇట్లా ప్రోగ్రాంలు వచ్చినప్పుడు ఇట్లా ఉంటది, ఎప్పుడు రావు కదా ప్రోగ్రాంలు వచ్చినప్పుడు 10 రోజులే కదా. ఇంకా 10 రోజుల్లో ఒక 50,000, 1,00,000 రూపాయలు అట్లా అమ్ముతాం. రెంట్ లేదు మాకు. నాబార్డ్ వాళ్ళు, ఇప్పుడు నాబార్డ్ వాళ్ళు వీళ్ళకి రెంట్ కడతారు. ఇప్పుడు వేరే వాళ్ళు 20,000, 18,000 అట్లా కట్టారు కదా, వాళ్ళు మా తరఫున వాళ్ళకి కడతారు. కట్టి మాకు భోజనం, ఛార్జీలు అన్ని వాళ్ళే ఇస్తారు. అకామిడేషన్ అన్ని వాళ్ళదే, మాకు రూపాయి కూడా ఖర్చు ఉండదు, మొత్తం వాళ్ళదే. మంచిగా చూసుకుంటారు. కంటిన్యూ ఉంటా. అసలు నేను ఒక్క రోజు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఒక్క రోజు కూడా షాప్ బంద్ చేసింది లేదు, బంద్ పెట్టి ఇంటికి పోయింది లేదు. షాప్ బంద్ చేసి పోను. నవ్యశ్రీ అండి. మేము బాగంబర్పేట డీడీ కాలనీ అన్నమాట. సో నేటివ్ వచ్చేటప్పటికి గుంటూరు అన్నమాట. సో అక్కడ పెరిగాము, ఇక్కడ సెటిల్ అయ్యాము. ఓకే. సో ఎలా అనిపిస్తుంది ఓవరాల్ గా ఇక్కడ మీ ప్రొడక్ట్స్ అన్ని పెట్టడం కానివ్వండి, కస్టమర్ రెస్పాన్స్ కానివ్వండి? కస్టమర్ రెస్పాన్స్ ఇస్ అల్టిమేట్ అండి, చాలా బాగుంది. అండ్ మా ఓల్డ్ కస్టమర్స్ కూడా వచ్చి తీసుకుంటున్నారు అన్నమాట. ఓకే. ఎక్స్పెక్ట్ చేసారా ఇలా ఉంటుంది అని?
యా మ్యామ్, ఎందుకంటే మనం ఎప్పుడు ఈ ప్రోగ్రామ్ చేస్తుంటాం కదా, చాలా బాగుంటుంది. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఈసారి మేమే లేట్ పెట్టాము. కస్టమర్స్ మమ్మల్ని ఎదురు చూసి రండి రండి అని అడుగుతారు అనమాట ప్రతి ఒక్క దానికి. మనకున్న ప్రొడక్ట్ రేంజ్ కూడా అదే అనమాట. స్టార్టింగ్ లో ఏంటంటే ఓన్లీ ఆయిల్స్ అండ్ షాంపూస్ అట్లా మ్యానుఫ్యాక్చరింగ్, దాని తర్వాత ఈ పౌడర్స్ కూడా మేమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం అనమాట. సో మెల్లమెల్లగా మేము ఏంటంటే రోజుకి న్యాచురల్ కి దగ్గరగా ఎలా ఉండాలి వాటి కోసం మేము ట్రై చేస్తున్నాం. అండ్ మా బ్రాండ్ పేరు వచ్చేటప్పటికి అనుగోల్ మ్యామ్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు మన దగ్గర ఎంత వైడ్ వెరైటీ ఆఫ్ పౌడర్స్ ఉన్నాయో, సీడ్స్ ఉన్నాయో. అండ్ ఇంకా చెప్పాలంటే కొంతమందికి ఇవి నిజమా కాదా అనిపిస్తుంది. ఇది 100% న్యాచురల్, ఎటువంటి కల్తీ ఉండదు అండ్ ప్యూరిటీ చాలా ఉంటుంది అనమాట. ఇప్పుడు మోసం చేయాలని ఎవరికి ఉండదు, అందరి దగ్గర వీళ్ళు మోసపోయేటప్పటికి ఇంకా అందుకనే చాలా గట్టి చెప్తున్నాం, మా వాడండి చాలా బాగుంటాయి. అంటే మీరు ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారు? మేము ఏం చేస్తామంటే రైతుల దగ్గర నుంచి కలెక్ట్ చేస్తాం మ్యామ్. రైతుల దగ్గర నుంచి కలెక్ట్ చేసి దాని తర్వాత మేము ప్రాసెసింగ్ చేస్తాము. అండ్ ప్రాసెసింగ్ అంటే ఏమైనా కలుపుతారా దీంట్లో? నో, ఏమి కలపం, న్యాచురల్ థింగ్ అనమాట. పౌడర్స్ ని డ్రై అంటే ఫ్లవర్స్ ఉన్నాయనుకోండి, ఫ్లవర్స్ డ్రై చేస్తాం, దాన్ని పౌడర్స్ చేస్తాం, ఈజీ చేస్తున్నాం అనమాట. లైఫ్ లో న్యాచురల్ థింగ్స్ ని కూడా మనం ఈజీగా వాడుకోవచ్చు. అండ్ మన దగ్గర అన్నిటికన్నా కొంతమంది ఇప్పుడు కుంకుడుకాయలు, షీకాయలు వాడరు ఎక్కువగా, కానీ అవి వాడాలనుకోవడానికి టైం ఉండదు. మెయిన్ గా దీని గురించి చెప్తున్నాను అండి. ఇందులో వచ్చేటప్పటికి కుంకుడుకాయలు, షీకాయలు, ఉసిరి, అలోవీరా, మెంతులు, మారేడు గుజ్జు ఉంటుంది అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క యూజ్. దీనివల్ల జుట్టు ఉడదు, డాండ్రఫ్ లాంటిది ఏమైనా ఉంటే పోదనమాట. కుంకుడుకాయలు ఏం చేస్తుంది, మురికి తీసేస్తుంది. షీకాకాయ కండిషనింగ్ చేస్తుంది. మెంతులు కూడా కండిషనింగ్ ప్లస్ డాండ్రఫ్ లాంటిది ఏమైనా ఉంటే పోతుంది. అలా వీటిని మనం న్యాచురల్ గా తయారు చేస్తాం. మీకు అలా న్యాచురల్ గా కావాలి అనుకుంటే మన దగ్గర కుంకుడుకాయలు ఉన్నాయి, షీకాయలు ఉన్నాయి, కావాల్సినవి కూడా అవి కూడా ఉన్నాయి. లేదు మీరు అవి కూడా వాడుకోలేను అంటే మన దగ్గర పౌడర్స్ ఉన్నాయి. మీరు పౌడర్స్ కూడా వాడలేనప్పుడు ఇది అనమాట ఈజీ వే అండ్ న్యాచురల్ వే. మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ దీనికి ఆయిల్ లైసెన్స్ ఉంది, GMP సర్టిఫికేట్ ఉంది, సర్టిఫైడ్ ప్రొడక్ట్. మేము ఇందులోకి వచ్చేటప్పుడే ఇది కరెక్టా కాదా, ఇది న్యాచురల్ ది వాడచ్చా లేదా అని అన్ని సర్టిఫై అయ్యి మేము దీంట్లోకి వచ్చామన్నమాట. సో మీకు ఒకవేళ ఏమైనా ప్రొడక్ట్స్ కావాలన్నా, మా దగ్గర ఏమైనా పౌడర్స్ కావాలన్నా కానీ మీకు మా నెంబర్ స్క్రీన్ మీద ఇస్తారు, 7989539803. మా నెంబర్ కి మీరు కాల్ చేసి మీరు ఏదన్నా ఆర్డర్ చేసుకోవచ్చు. డైరెక్ట్ మీ ఇంటికి డెలివరీ చేస్తాం. అండ్ డెలివరీ ఛార్జెస్ మీరు చాలా తక్కువ పే చేయొచ్చు. అండ్ ఆల్ ఓవర్ ఇండియా, వరల్డ్ వైడ్ గా కూడా మేము పంపిస్తున్నాం అన్నమాట. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.